నాగర్ కర్నూలు రాజకీయాల్లో నిశ్శబ్దంగా గుసగుసలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు అధికారంలో తనదైన ప్రభావంతో వ్యవహరించిన ఆ నేత ఇప్పుడు పరిస్థితులు మారినా తన రాజకీయ శైలిలో మార్పు తీసుకురాలేదనే ఆరోపణలు వినబడుతున్నాయి. ఓటమి తర్వాత కనిపించాల్సిన చురుకుదనం తగ్గిపోయిందని, పైగా వ్యాపారాలపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారనే చర్చలు కేడర్లో బలపడుతున్నాయి. పక్క నియోజకవర్గానికి ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టినా అక్కడ కూడా ఆశించిన స్థాయిలో పట్టుదల కనిపించడం లేదనే గుసగుసలు వినబడుతున్నాయి. ఇదే సమయంలో నియోజకవర్గాల పెంపు, రిజర్వేషన్ మార్పుల ప్రచారం మధ్య ఆ నియోజకవర్గంపై ఫోకస్ తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఇదంతా తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. గత ప్రభుత్వ హయాంలో పలు ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. నియోజకవర్గంలో యాక్టివ్గా లేకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో సుమారు 5,000 ఓట్ల తేడాతో ఓటమి చూశారు మర్రి. ఉమ్మడి జిల్లాలో గెలుపు ఖాయమనే అంచనాలు ఉన్న సమయంలో మాజీ మంత్రి నాగన్ జనార్దన్ రెడ్డి సహా పలువురు ఆయన విజయానికి కృషి చేసిన నాగర్ కర్నూల్ ప్రజలు చివరి నిమిషంలో భిన్నంగా స్పందించి ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డిని గెలిపించారు. ఈ ఫలితం కేవలం ఓటమి కాదని ఆ నేత నాయకత్వంపై ఉన్న అసంతృప్తికి ప్రతిబింబమనే గుసగుసలు అప్పటి నుంచి వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత సహజంగానే ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై గట్టిగా నిలబడాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ మర్రి జనార్దన్ రెడ్డి మాత్రం ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారట. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక, మట్టి దందాలు, అక్రమాలు, అధికార పార్టీ నేతల ఆగడాలపై మర్రి జనార్దన్ రెడ్డి పెద్దగా స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని ఇతర మాజీ ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలపై యాక్టివ్గా కనిపిస్తుండగా మర్రి జనార్దన్ రెడ్డి మాత్రం వ్యాపారాలపై ఎక్కువగా దృష్టి సారించి అడపాదడపా మాత్రమే నాగర్ కర్నూలుకు వస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రజలతో నేరుగా మమేకమయ్యే అవకాశాలు కోల్పోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడకపోవడంతో క్యాడర్లోనూ నెమ్మదిగా నిరాశను పెంచుతోందనే చర్చలు స్థానికంగా సాగుతున్నాయి. ఇటీవల అచ్చంపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన మర్రి జనార్దన్ రెడ్డి అక్కడి కార్యకర్తలకు అండగా ఉంటారని ఇచ్చిన హామీలు అమలులో కనిపించడం లేదనే ప్రచారం జరుగుతోంది. మొదట కొన్ని రోజుల పాటు మాత్రమే యాక్టివ్గా కనిపించి ఆ తర్వాత పూర్తిగా దృష్టి తగ్గించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ ముఖ్య నాయకుల సభలను విజయవంతం చేయడంలో ముందుండే మర్రి జనార్దన్ రెడ్డి రోజువారీ రాజకీయాల్లో మాత్రం కనిపించడం లేదని గట్టిగానే టాక్ నడుస్తోంది. దీంతో అచ్చంపేటతో పాటు నాగర్ కర్నూలులోనూ నాయకత్వ లోపం స్పష్టంగా బయటపడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నాగర్ కర్నూలులో అధికార పార్టీ క్రమంగా బలపడుతూ గ్రామస్థాయిలో కేడర్ను తన వైపు తిప్పుకుంటోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షానికి చెందిన పలువురు స్థానిక నాయకులు అధికార పార్టీలోకి వెళ్లడంతో గ్రామాల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయనే చర్చలు సాగుతున్నాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించడం కూడా అదే మార్పుకు సంకేతంగా భావిస్తున్నారని సమాచారం. ఇదే సమయంలో ఈ పరిణామాలను సమర్థంగా ఎదుర్కొనే స్థాయిలో మర్రి జనార్దన్ రెడ్డి కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో భవిష్యత్తులో నియోజకవర్గాల పెంపు, నాగర్ కర్నూలు రిజర్వేషన్ మార్పులపై జరుగుతున్న చర్చలు కూడా మర్రి జనార్దన్ రెడ్డి రాజకీయ దృష్టిని ప్రభావితం చేస్తున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నాగర్ కర్నూలుపై పూర్తి స్థాయిలో ఫోకస్ తగ్గించి ముందున్న రాజకీయ అవకాశాలపై దృష్టి మళ్లిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కీలక సమయంలో పూర్తి స్థాయి నాయకత్వం కనిపించకపోవడం వల్ల గ్రౌండ్ లెవెల్లో సమన్వయం దెబ్బతింటోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పరిస్థితులను పుచ్చుకునే స్థాయిలో నాయకత్వం లేదనే భావన నెమ్మదిగా బలపడుతోందనే చర్చలు సాగుతున్నాయి. ఓటమి తర్వాత సహజంగా కనిపించాల్సిన మార్పు ఇంకా కనిపించకపోవడం, ప్రజల మధ్య ఉండాల్సిన సమయంలో దూరంగా ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చూపిన ప్రభావం ఇప్పుడు కనిపించడం లేదనే టాక్ గట్టిగానే నడుస్తోంది. పరిస్థితులు పూర్తిగా మారిపోయినా అదే పాత రాజకీయ ధోరణి కొనసాగుతోందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రాజకీయ అవకాశాలు క్రమంగా దూరమయ్యే ప్రమాదం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. నాగర్ కర్నూలు రాజకీయాల్లో ఈ మార్పులు చివరికి ఎటు దారి తీస్తాయన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారిందనే చర్చలు వినిపిస్తున్నాయి.